ఈరోజు శుక్రవారం. స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. లక్ష్మీదేవి సహజంగా చెంచల అయిన లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం పొందటానికి, లక్ష్మీదేవి స్థిరంగా గృహంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత శంఖంలో జలం పోసి ఆ శంఖ జలం తులసి మొక్కలో పోస్తే స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అలాగే పార్వతీదేవి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగటానికి రావణాసురుడికి 2 ప్రత్యేకమైన విధి విధానాలు చెప్పిందని, రావణాసురుడు ఆ 2 ప్రత్యేకమైన విధి విధానాలు తన భార్య అయినటువంటి మండోదరికి వివరించాడని పరిహార శాస్త్రంలో చెప్పారు. పార్వతీదేవి రావణాసురుడికి చెప్పినటువంటి, రావణాసురుడు తన భార్య అయినటువంటి మండోదరికి వివరించినటువంటి ఆ 2 ప్రత్యేకమైనటువంటి పరిహారాలలో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, ఏ రోజైనా మృగశిర నక్షత్రం ఉన్న రోజు ఒక అరటి చెట్టు ఆకులో చిన్న ముక్కను తీసుకోండి. ఆ చిన్న అరటి చెట్టు ఆకు ముక్కని ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి దాన్ని తాయెత్తులాగా శరీరం మీద ధరించండి. మీ కుడి చేతికి కానీ మీ మెడలో కానీ మృగశిర నక్షత్రం ఉన్న రోజు అరటి చెట్టు ఆకులో ఒక చిన్న ముక్కను పసుపు రంగు వస్త్రంలో ఏర్పాటు చేసి దాన్ని తాయెత్తులాగా ధరించినట్లయితే స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా ఉంటుంది. అలాగే పార్వతీదేవి రావణాసురుడికి చెప్పినటువంటి 2వ ప్రత్యేకమైన విధి విధానం ఏంటంటే, ఏ రోజైనా భరణీ నక్షత్రం ఉన్న రోజు ఒక దర్భను తెచ్చుకొని ఆ దర్భను ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. ఆ మూటకి ప్రతిరోజు ధూపం వేసి అగరబత్తులు చూపించండి. ఏ గృహంలో అయితే భరణీ నక్షత్రం ఉన్న రోజు దర్భను తెచ్చుకొని ఎరుపు వస్త్రంలో మూటగట్టి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి మృగశిర నక్షత్రం ఉన్న రోజు, భరణీ నక్షత్రం ఉన్న రోజు ఈ 2 ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే అద్భుతంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే నల్ల బియ్యానికి లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే శక్తి అద్భుతంగా ఉంటుంది. స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే బియ్యంలో నల్ల బియ్యం అని ఉంటాయి. ఆ నల్ల బియ్యం కొన్ని తెచ్చుకొని మీ గృహంలో ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే జ్యోతిష శాస్త్రంలో 2 ప్రత్యేకమైన యోగాలు ఉంటాయి. ఒకటి గురు పుష్య యోగం, 2 రవి పుష్య యోగం. గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని గురు పుష్య యోగం అంటారు. ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని రవి పుష్య యోగం అంటారు. ఎప్పుడైనా సరే గురు పుష్య యోగం ఉన్న రోజు కానీ రవి పుష్య యోగం ఉన్న రోజు కానీ 21 పసుపు రంగు గవ్వలు తెచ్చుకొని ఆ 21 పసుపు రంగు గవ్వలు పూజా మందిరంలో ఉంచి లక్ష్మీ పూజ చేసి ఆ తర్వాత ధనం దాచుకునే బీరువాలో ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగట్టి ఏర్పాటు చేసుకుంటే కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి గృహంలో ఆనంద తాండవం చేస్తుంది. అలాగే పవిత్ర నదీ జలాలను తెచ్చుకొని మీ గృహంలో ఈశాన్యంలో ఆ పవిత్ర నదీ జలాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చందనంతో తయారు చేయబడిన అగరబత్తులు ప్రతిరోజు కూడా లక్ష్మీ పూజలో వెలిగించడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి నాగకేసరాలు విశేషంగా సహకరిస్తాయి. నాగకేసర పుష్పాలు అని కొన్ని ఉంటాయి. అవి దేవతలను సైతం ఆకర్షిస్తాయి. పరమేశ్వరుడికి కూడా నాగకేసర పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి దేవతలను కూడా ఆకర్షించే ప్రత్యేకమైన శక్తి కలిగినటువంటి, పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి నాగకేసరాలను కొన్ని తెచ్చి మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే దానివల్ల కూడా స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఇలా ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. సహజంగా చెంచలైనటువంటి లక్ష్మీ కటాక్షానికి పాత్రులై స్థిరలక్ష్మి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సులభంగా సిద్ధింపజేసుకోండి.